మరొకవైపు హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రామా చేస్తుందని ఆరోపించారు మల్కాజ్గిరి ఎంపీ ఈట్ల రాజేందర్. ఆల్వాల్ జొన్నబండలో 70 ఏళ్లుగా ఉన్న వడ్డెర వర్గానికి చెందిన వారికి నోటీసులు ఇచ్చి ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తుందని మండిపడ్డారు. ఈ నోటీసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా లక్షల కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తానంటూ స్థానికుల గూడు చెదరగొట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ పనితీరు తెలుసుకోవడానికి 6 ఏళ్లు పడితే రేవంత్ రెడ్డి పాలన తెలుసుకోవడానికి కేవలం 6 నెలల్లోనే తెలిసిపోయిందని విమర్శించారు. కుటుంబాలు వీళ్ళకు నోటీసులు ఇస్తున్నంటే ఎంత ధైర్యం ఉండాలి ప్రభుత్వానికి, ఎంత నీచాలు కొనగడుతుందో మనకు అర్థం కాదు. పేదలకు మాత్రం నిలబడి నీడ లేకుండా చేయడానికి ఇలా కట్టుకున్న వీళ్ళకు నోటీసులు ఇచ్చి మెర్సిలెస్గా, అంటే మానవత్వం కూడా లేకుండా హైడ్రా లాంటి అధికారులను పంపించి ఇండ్లు కూలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొట్టే దుర్మార్గానికి ఒడిగడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ తన నైజమేందో బయటపడడానికి 6 ఏళ్ళు పట్టింది, కానీ రేవంత్ రెడ్డి నైజమేందో తెలవడానికి